ప్రతి రాష్ట్రానికి నిధులు ఉంటాయి, ప్రతి రాష్ట్రపు అంశము ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జూర్ అంతా చూస్తే ఉంటుంది. ఒక వ్యవసాయం అంటే ఆంధ్రాకో, తెలంగాణకో, తమిళనాడుకో, లేకపోతే బీహార్కో ఉండదు. ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి. అట్లాగే సాగునీరు అంటే ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి. కాకపోతే బీజేపీతో మిత్రపక్షాలకు సంబంధించినటువంటి బీహారు, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రత్యేకించి ప్రస్తావించారు. అయ్యే కాదు, సిక్కిం ప్రస్తావించారు, అస్సాం ప్రస్తావించారు, అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తావించారు, అవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు ఒక రచ్చరేపాలి, రెచ్చగొట్టాలి. దానికోసం ఇదంతా తమని తాము కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్నది. బీహార్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ ఆ ఇచ్చింది చాలదని మన దగ్గర కూడా ఉంటుంది, ఇంకా ఎక్కువ కావాలి. అమరావతి 15,000 కోట్లతో సరిపోతుందా? మినిమం 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అనుకుంటున్నారు. కానీ 15,000 కోట్లు ఇవ్వడం అంటే చాలా గొప్ప విశేషం. కానీ అయ్యో అట్ట ఇచ్చేస్తున్నారు, ఆంధ్రాకి దోచిపెడుతున్నారు అన్నటువంటి కోణంలో. బీహార్కి నలంద విశ్వవిద్యాలయం డెవలప్మెంట్, లేకపోతే గయా ప్లాను ఇట్లాంటివి ఉంటే అయ్యో వాళ్ళకి దోచిపెట్టేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పీసీసీ చీఫ్ గారు ఏమంటారో తెలియదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఐఎన్డీఏ కూటమి వాళ్ళందరూ ఆంధ్రాకి ఇచ్చినందుకు ఏడుస్తున్నారు, బీహార్కి ఇచ్చినందుకు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ పెట్టదో అడుక్కు తినానివ్వదని రాష్ట్రాన్ని అడ్డకోలుగా విడదీసేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ విడదీస్తున్న సందర్భంలో తోడు నిలబడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు అందులో 10వ వంతు సాయం చేస్తుంటే రెచ్చిపోయి చచ్చిపోతున్నారు.